గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుతో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని మరియు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కీలక శాఖలు అధికారులు అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లో సంబంధిత అధికారితో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావుతో పాటు ఇతర పలువురు శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అనేక జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో వరి పంటలు కూడా నష్టమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి కలెక్టర్లు కూడా అప్రమత్తంగా ఉండి కింది స్థాయిలో పర్యవేక్షించాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలుస్తా ఉంది. అవసరమైతే అన్ని జిల్లా కలెక్టర్తో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం కూడా ఉంది. అయితే హైదరాబాద్ నగరంలో మాత్రం జిహెచ్ఎంసీ, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పెద్ద ఎత్తున గ్రౌండ్లో పరిశీలించాలి. హైదరాబాద్ నగర రోడ్లపై ఎక్కడైతే వర్షపు నీరు నిలిచిందో ఆ వర్షపు నీటిని వెంటనే క్లియర్ చేసేలా చర్యలు ముమ్మరం చేయాలి. ఎందుకంటే ఓవైపు పండుగ వాతావరణం వస్తున్న నేపథ్యంలో అధికారులు ఎవరు కూడా నిర్లక్ష్యం వహించొద్దు. ఖచ్చితంగా నగర ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అటు పోలీసు విభాగంతో కూడా సమన్వయం చేసుకొని ముందుకు పోవాలని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులకు, హైడ్రా అధికారులకు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఎఫ్ అధికారులకు కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్లోని తన నివాసంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావుతో కలిపి ఇతర శాఖ అధికారులతో కూడా ఆయన కీలక సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. వాతావరణ శాఖ చెప్పినట్టు ఇంకా 2-3 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇంకా భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా అధికారులు, కలెక్టర్లు, ఇతర అధికారులు కూడా సమన్వయం చేసుకొని అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా సీఎం సూచిస్తున్నారు. అదేవిధంగా ఇవాళ బతుకమ్మ కుంటలో జరగాల్సిన బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా వర్షం కారణం రీత్యానే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వాయిదా పడింది. ఇది ఓవరాల్ గా ఈరోజు చీఫ్ సెక్రటరీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చాలా కీలక సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.